ఈ సభకు విచ్చేసిన మా మిత్రులు కొండభాస్కర్ రెడ్డి గారికి, కాదరవల్లి గారికి మరిష్టి ఉత్సవాల్లో భాగంగా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే అనిల్ గారు చెప్పినట్టు మరియు పిల్లలకి ఇచ్చిన 13,000 రూపాయలు కానీ ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వము, స్టేట్ ప్రభుత్వం రెండు కలిసి ప్రజలకు చాలా చెరువుగా జరగడం జరుగుతుంది. అలాంటి భాగంగానే ఇది యొక్క గొప్ప పరిణామంగా వర్ణించవచ్చు. ఎందుకంటే జిఎస్టీతో భాగంగా జిఎస్టీ వచ్చిన 6-7 సంవత్సరాల ముందు కొన్ని దానిలపై కొన్ని వస్తువులు తరగతి కుటుంబం ఒక స్కూటర్ కొనాలంటే సుమారు 1,00,000 రూపాయలు అవుతుంది. అలా రోజుకు లో తరగతి జనాల్లోకి చక్కగా తీసుకెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా 10 మందికి చెప్పడం వాళ్ళకు వచ్చే బెనిఫిట్ని ఖచ్చితంగా పొందుతారు. మీరు యొక్క డీలర్తో మీరు అక్కడికి వెళ్తానిట్లే మీకు ఇంత ప్రైస్ తగ్గడంతో మీరు సంతోషాన్ని ఏర్పరచుకొని దానికి కూడా 2 నుంచి 3 కంతులు మీకు అదనంగా సేవ్ అవుతాయి. మీరు కట్టే 7,000 10,000 రూపాయలకే మీరు సంబరాలన్నీ జరుపుకుంటున్నాం. మనకు మెయిన్గా ఇప్పుడు ముందు జిఎస్టీలో 4 రకాల స్లాబులు ఉండేవి. ఇప్పుడు మనకు సులభతరంగా 2 స్లాబులకే పరిమితం చేస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి 15,000 వరకు ఆదా చేస్తూ మన కూటమి ప్రభుత్వం ఈ జిఎస్టీ 2.0 సంస్కరణలతో మనందరికీ 8,000 కోట్ల వరకు ఆదాయం ప్రజలకు చేరేలా కొత్త జిఎస్టీ పథకాల ద్వారా మీ అందరికీ సులభతరంగా ప్రతి మధ్యతరగతి వాళ్ళు కొనేలాగా మీ ముందుకు తీసుకొచ్చింది. సో మనకు ముందు 5, 12, 18, 28 స్లాబుల్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఇప్పుడు మనకు 5, 18 స్లాబులను పరిమితం చేస్తూ 40% స్లాబ్ని ఇంకొకటి అదనంగా పెట్టింది. మనకు 40% స్లాబ్లో సిగరెట్, తంబాకు, గుట్కా ఇంకా ఏదైనా లగ్జరీ కార్స్, స్కూటర్స్ మాత్రమే 40% స్లాబ్లోకి వచ్చాయి. మిగతా నిత్యావసరాల సరుకులు ఇంకా మనం రోజు వాడే తినుబండారాలు అవన్నీ మనకు 5% స్లాబ్లో మరియు 18% స్లాబ్లో మాత్రమే పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్కి హాజరైన వాళ్ళు ఇంకొక 10 మందికి మీరు ఈ జిఎస్టీ ప్రయోజనాలు అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా ఈ జిఎస్టీ ప్రయోజనాలు వాళ్ళకి తగ్గట్టుగా లబ్ధి పొందేలా ఉంటాయి. సో మనం అందరం కూడా షాపులకి వెళ్ళినప్పుడు మన డిజిటల్ సూపర్ మార్కెట్స్లో మనకి ఇబ్బంది ఏం లేదు. ఏదైతే కిరాణా కొట్లు అవన్నీ ఉంటాయో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పాత రేట్లకే విక్రయిస్తుంటే మా ఆఫీస్కి తెలియజేయగలరు. అది కాకుండా పాత రేట్లకే అమ్మాలి, మేము పాత రేట్లకే తీసుకున్నామంటే మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు 18% ఉన్నది 5% అయింది కదా, మీరు తగ్గించి అమ్ముతున్నారా లేదా అన్నది మీరు ప్రశ్నిస్తేనే వాళ్ళు మళ్ళీ మీకు బెనిఫిట్ అయ్యేలా వాళ్ళు అమ్ముతారు. లేకపోతే మనకి లబ్ధి చేకూరదు. ఎవరైతే వినియోగదారుడు ఉంటారో వినియోగదారుడు ఈ లబ్ధి పొంది ముందుకు తీసుకెళ్లాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి వినియోగదారుడికి అవగాహన ఉంటేనే మనకి ఏదైతే జిఎస్టీ 2.0 తీసుకొని వచ్చారో దానికి ప్రయోజనం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈరోజు మెయిన్గా హాజరైంది ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైతే ట్రాక్టర్లు కానివ్వండి, ఇంకా మనకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు కానివ్వండి, అవన్నీ 12% నుండి 5%కి వచ్చాయి. ట్రాక్టర్ టైర్స్ ముందు 18% ఉన్నది ఇప్పుడు 5%కి వచ్చింది. ఏదైతే మనకు వెహికల్స్ ఉన్నాయో 28% స్లాబ్ నుండి 18% స్లాబ్కి వచ్చింది. సో ఇవన్నీ మీరు 10% నుండి 13% వరకు మీ ఆదా పొందుతున్నారు. కాబట్టి ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు వెహికల్స్ కొనాలి, కార్ కొనాలి అన్న వాళ్ళు కొనడానికి ఇది శుభ సూచకం. మన లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా సో మనకి ఎక్కువ సేల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఈ లబ్ధి పొందాలని మేమందరం ఆశిస్తున్నాం. మీకు ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉండి మీకు క్లారిటీ కావాలంటే మా ఆఫీస్ని సంప్రదించగలరు. తగ్గించడం లేదు.
కాబట్టి ప్రజలందరూ మీరు అవగాహన చేసుకొని ఓల్డ్ స్టాక్ అయినా న్యూ స్టాక్ అయినా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తగ్గించిన తర్వాత కంపల్సరీ అతను ఆ బెనిఫిట్ ఇవ్వాల్సిందే మీకు. కాబట్టి ఇదంతా నాయకులకు, సిటిఓ సుమయ్య గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ అందరికీ నమస్కారములు. ఈ జిఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ర్యాలీ కండక్ట్ చేశాం. అదేవిధంగా ఇక్కడ మీటింగు ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వెహికల్స్ చాలా వరకు అన్నీ ముందు 28% జిఎస్టీ ఉండేటివి, ఇప్పుడు 18% జిఎస్టీకి వచ్చాయి. ఇప్పుడు మన సిటిఓ గారు చెప్పినట్టు దాదాపు 8,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతూ ఉంది ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల. ఇది ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఇతర దేశాల్లో మన దేశం పైన సుంకాలు పెంచడం, దాని ద్వారా ప్రజలపై భారం పడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఆ భారాన్ని మోయకుండా ఈ జిఎస్టీని తగ్గించడం, ప్రభుత్వం ఆ భారం మోయడం జరుగుతుంది. ఇప్పుడు వెహికల్ సేల్స్ చూసుకుంటే 28% నుంచి 18%కి వచ్చింది. ఇందులో వెహికల్ డీలర్ నష్టపోడు, వాళ్ళకి బెనిఫిటే, అలాగే కొంటున్న కన్జ్యూమర్కి బెనిఫిటే. ఇక్కడ ఎవరికి నష్టం అంటే ప్రభుత్వానికి. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ జిఎస్టీ తగ్గుదలని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వెహికల్ సేల్స్ చూసుకుంటే దాదాపు సెప్టెంబర్ 22కు ముందు ఇప్పటికి పోలిస్తే ఆల్మోస్ట్ వెహికల్ సేల్స్ అనేవి డబుల్ అయ్యాయి. నిన్నే నేను మీటింగ్ పెట్టుకొని మన డీలర్స్తో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే, సార్ మా సేల్స్ దాదాపు డబుల్ అయ్యి బాగా పెరిగాయి జిఎస్టీ తగ్గినాక అన్నారు. సో మేము ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున, ఇది మాదే కాదు, ఇది డీలర్స్ ఏవైతే వెహికల్ షోరూమ్స్ ఉంటాయో వాళ్ళ కార్యక్రమం కూడా భావించి మీరు ఇందులో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే ఎక్కువ ప్రజల్లోకి వెళ్తే ఇది అందరికీ తెలుస్తుంది, వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు, దాని ద్వారా మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన సార్ చెప్పినట్టు ఇంత ముందుగా లక్ష్మీ సారు దాదాపు 4 నుంచి 5 కంతులు మీకు కలిసి వస్తున్నాయి. చూసుకోండి ఎంత మీరు లాభం పొందుతున్నారో. ఈ మధ్యతరగతి ప్రజలు చాలా దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పనులకి వెళ్ళాలంటే 2 వీలర్నే యూజ్ చేస్తారు. మనం ఏదైనా బయటకు వెళ్ళాలన్నా, లేదా మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా మన మధ్యతరగతి ప్రజలందరూ 2 వీలర్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా. కాబట్టి దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ర్యాలీ మరియు అదేవిధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెహికల్కి సంబంధించిన అన్ని అసోసియేషన్స్, అలాగే సామాన్య ప్రజలు, అలాగే జిఎస్టీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. సో ఇందులో మేము మా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే జిఎస్టీ ఎంత % తగ్గుతుంది వివరించడం జరిగింది. ఇందులో ముందు 28% జిఎస్టీ ఉండింది వెహికల్ పైన, ఇప్పుడు 18% తగ్గుదల అయ్యింది. మీరు మోటార్ సైకిల్ని చూసుకుంటే దాదాపు 8,000 నుంచి 15,000 వరకు జిఎస్టీ తగ్గుదల జరిగింది. అలాగే ట్రాక్టర్స్ వచ్చేసరికి ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీకి వచ్చింది. దీని ద్వారా వెహికల్ యొక్క ధరను బట్టి మనకి 40,000 నుంచి ₹1,00,000 దాకా ట్రాక్టర్ పైన తగ్గడం జరిగింది. అదేవిధంగా మిగతా టైర్లు కానీ, టైర్లు రిలేటెడ్ ఏమైనా సంబంధించిన సామాగ్రి కానీ 5% వరకు మనకి జిఎస్టీ తగ్గడం జరిగింది. సామాన్య ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. మీరు ఏ పనికైనా 2 వీలర్ ఇప్పుడు నెససరీ అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది ప్రతిదానికి. కాబట్టి జిఎస్టీ తగ్గడం వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి 8,000 నుంచి 15,000 వరకు తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం. సార్, షాప్ ఓనరు కస్టమర్కి జిఎస్టీ % ఎంత ఇస్తా ఉన్నాడు అనేది కస్టమర్కి ఎలా తెలుస్తుంది సార్? మీరు మా డిపార్ట్మెంట్ తరఫున ఏ ఇబ్బంది ఉండదండి, తగ్గుతూ ఉందా లేదా అనే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది జిఎస్టీ. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసి ఉంటారు. మీరు ఆ వెహికల్ యొక్క ధరను కొట్టగానే జిఎస్టీ ఇప్పుడు 28% ఉండింది, ఇప్పుడు 18% ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండదండి జిఎస్టీ మా డిపార్ట్మెంట్ తరఫున.